చెంగాపురం గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉండేది. అందులో ఒక నెమలి నివసించేది. అందులోని మిగతా అన్ని పక్షుల కంటే తను చాలా అందమైన దానినని అది ఎంతో గర్వంతో ఉండేది. తనకు ఉన్న రంగులు, అందమైన పించాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ ప్రపంచంలో తనను మించిన పక్షి లేదని మిడిసి పడుతుండేది. అదే ప్రాంతంలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకుని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కాకి సహజంగానే నల్లగా ఉంటుంది. కావ్ కావ్ అంటూ అరుస్తుంది. కాబట్టి నెమలికి స్వతహాగా అది నచ్చేది కాదు. అసలే తనను తాను గొప్పదానినని అనుకునే నెమలి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చెట్టు మీద ఉన్న కాకిని తన మాటలతో హింసించేది. నాట్యం చేసే కళ నా ఒక్కదానికే సొంతం. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉండడమే కాక నోరు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది. నువ్వు నీ పిల్లలు అరిచే అరుపులకు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాగే కొనసాగితే నిన్ను, నీ పిల్లల్ని ఇక్కడి నుంచి గంటేస్తా అని గట్టిగా బెదిరించింది నెమలి. అది తనకంటే చాలా పెద్ద పక్షి కాబట్టి దాన్ని ఎదిరించే శక్తి లేని కాకి ఎప్పటికైనా దానికి దేవుడే బుద్ధి చెబుతాడని సైలెంట్గా ఉండిపోయింది. అడవికి పక్కనే ఉన్న గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతడికి ఒక కొడుకు ఉన్నాడు. వీరయ్యకు కొడుకు అంటే వల్ల ఒకరోజు తనకు పుట్టినరోజు కానుకగా అందమైన నెమలీకలతో తయారు చేసిన టోపీ కావాలని అడిగాడు. కొడుకు కోరిక నెరవేర్చేందుకు అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదల్లో నిద్రిస్తున్న నెమలి కనిపించింది. వేటగాడు దాన్ని పట్టుకునేందుకు వస్తుండడం చెట్టు కొమ్మపై నుంచి కాకి గమనించింది. నెమలికి ప్రమాదం జరగబోతుందని దానికి అర్థమైన మౌనంగానే ఉండిపోయింది. పొదను సమీపించిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు. వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కినట్లు గ్రహించింది. కానీ ఏమీ చేయలేక నిస్సయంగా ఉండిపోయింది. వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలి కాళ్లను కట్టాడు. అప్పటికే దాహంగా ఉన్న అతడు పక్కనే నీటి మడుగు కనిపించడంతో దాన్ని పొద వద్దనే ఉంచి నీళ్ల కోసం వెళ్ళాడు. అక్కడే మౌనంగా ఉన్న కాకిని చూసి నెమలి, నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తుండడం తప్పకుండా గమనించే ఉంటావు. నువ్వు కాస్త అరిస్తే నేను నిద్రలేచి ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేదాన్నే కదా అని అంది. అందుకు సమాధానంగా కాకి, అయ్యో మిత్రమా, వేటగాడు రావడం నేను చూశాను. వెంటనే గట్టిగా అరిచి నిన్ను నిద్ర లేపుదామనుకున్నా. కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావు. నా గొంతు ఏమాత్రం భరించలేనట్లు చాలాసార్లు నువ్వే చెప్పావు కదా. అందుకే జరుగుతుంది అంతా చూస్తూ కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయా అని చెప్పింది. ఆ మాటలతో నెమలికి జ్ఞానోదయమయ్యింది. అనవసరంగా ఒకరి లోపాలను ఎత్తి చూపి అవమానపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో అనుభవంలోకి వచ్చింది. కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది. నెమలికి బుద్ధి వచ్చిందని గ్రహించిన కాకి తన ముక్కుతో దాన్ని కాలకున్న తాళ్లను విప్పింది. దాంతో నెమలి బతుకు జీవుడా అనుకుంటూ వేటగాడు రాకముందే పారిపోయింది. ఇక అప్పటి నుంచి అనవసరంగా ఏ ఒక్క జీవిని తన మాటలతో హింసించేది కాదు. కాకి మరియు నెమలి మంచి స్నేహితులుగా మారి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా జీవించేవాళ్ళు.